బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? జనసేనతో పొత్తుతో ఉందా? జనసేన టీడీపీతో పొత్తు అని తేల్చేసింది కదా. ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా లేదా? వస్తే లాభం ఏంటి, రాకపోతే జరిగే నష్టం ఏంటి? కేంద్రాందే నిర్ణయమని రాష్ట్ర నేతలు అంటున్నా ఢిల్లీ నేతలు ఎందుకు మౌనం వీడటం లేదు? కనీసం పొత్తు లేదని తేల్చినా పార్టీ సొంతగానే ప్రజల్లోకి వెళ్లేది కాదా? ఎటూ తేల్చకుండా నాన్స్తే డ్యామేజ్ జరగదా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. టీడీపీ జనసేనలను కలిపింది ఈ అంశమే. అయితే ఎంగిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది ఏపీ బీజేపీ పరిస్థితి. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటనపై ఎలా స్పందించాలనే దానిపై ఏపీ బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తొలి నుంచి బీజేపీ జనసేన పొత్తు చిక్కు ప్రశ్నగానే ఉంది. అరెస్టుకు ముందు వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పటికీ పొత్తులపై ఎన్నికలప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యమంటూ ఇరువురు నేతలు చెప్పుకొచ్చారు. దీంతో ఎవరికి వారే ఆయా పార్టీల తరపున కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. అవనిగడ్డ వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అనేక అనుమానాలకు దారితీసింది. ఎప్పుడు టీడీపీతో పాటు బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సభలో బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవడంతో టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ లేనట్లేనా అనే చర్చ మొదలైంది. పొద్దుటి నుంచి జనసేన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేస్తుందని చెప్పి వైఎస్ జగన్, వైసీపీ పార్టీ దేశం అంతా చెప్తా ఉన్నారు. జగన్ కి, వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా, నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేను చెప్తా. అవనిగడ్డ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవటానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్లాలని ముందుగానే నిర్ణయం తీసుకుందా? టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఆసక్తి చూపటం లేదా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పొత్తులపై బీజేపీకి తాము దూరం అనే సంకేతాలను పవన్ ఇచ్చేస్తారా అని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే బీజేపీతో జనసేన బంధానికి బ్రేక్ పడిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమని చాలాసార్లు ప్రకటించారు. జనసేనాని కూడా బీజేపీతో కలిసే కూటమి ఉంటుందని చెప్పారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ పరిణామాలు మారిపోయాయి. టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్, తేల్చుకోవాల్సింది బీజేపీనే అని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటన సహజంగానే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీకి షాక్ ఇచ్చింది. పొత్తులో ఉంటేనే తమతో చర్చించకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో షాక్ కి గురైన బీజేపీ నేతలు ఆ తర్వాత దీనిపై స్పందించారు. పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందంటూ ఓ ప్రకటన చేసి అప్పటికప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే క్రమంగా టీడీపీ, జనసేన రెండు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తూ ఉండడం, అదే సమయంలో జనసేనతో పొత్తు ఉందంటూ తాము ఎన్నిసార్లు ప్రకటనలు చేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో దీనిపై చర్చించేందుకు బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలోనైనా బీజేపీ నుంచి పొత్తులపై క్లారిటీ వస్తుందేమోనని భావించారు. కానీ పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన, ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం, పొత్తులు, పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేర్కొన్నారు. నిన్న కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఎందుకు తీసుకున్నారో నిర్ణయం వారు చెప్పడం జరిగిందండి. తర్వాత అంతకుముందు ఏమన్నారు, వారు ఢిల్లీలో పెద్దలకి మేము వివరించి చెప్తామని చెప్పి అన్నారు. మేము ఒక జాతీయ పార్టీ, సాధారణంగా మేము నిర్ణయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పైకి వివరించి చెప్తాం. నిర్ణయం కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో వారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చల సందర్భంగా బీజేపీ వచ్చినా రాకపోయినా మనం కలిసే వెళ్తామనే స్టేట్మెంట్ కూడా నేను ఇచ్చారు మేడం. అదేనండి, అది వారి బయట నుంచి ఇచ్చారు. బట్ మేము కూడా, మాకు కూడా పైనుండి కూడా మాకు రావాలి కదా. మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించి చెప్తాం. వారి మనసులో ఏముందో వారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా పైన వివరించి చెప్తాం. పైన మా నాయకత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి దాన్ని అనుసరించి మేము భారతీయ జనతా పార్టీతో వెళితే ఓట్లు వస్తాయేమో కానీ ఎంతమంది అసెంబ్లీకి వెళ్తారన్న గ్యారెంటీ ఇవ్వరేమో. అవనిగడ్డ సభలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.
అది వారి కామెంట్ అండి. వారి కామెంట్ మీద ప్రతి కామెంట్ మీద నేను భారతీయ జనతా పార్టీ స్పందించవలసినటువంటి అవసరం లేదు. మా పార్టీ నిర్ణయం ఏ రకమైనటువంటి నిర్ణయం మా నాయకులు తీసుకుంటారో దానికి అనుకూలంగానే మేము ముందుకు వెళ్తాం. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై ప్రకటన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు కూడా. కాకపోతే ఒక చిన్న ఆశ, కేంద్ర బీజేపీ నుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయేమో, ఫలానా లీక్ ఇవ్వండని చెప్తారేమో అనే ఒక చిన్న ఆశ. పొత్తులపై హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని సమావేశం అనంతరం స్పష్టంగా అర్థమైంది. పవన్ కళ్యాణ్ పొత్తులపై చాలా దూరం వెళ్లిపోయారు. ఇకపై బీజేపీ గురించి ఎదురు చూసే పరిస్థితి ఉండబోదనే క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు జనసేనాని. బీజేపీ కలిసి రాకపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పవన్ నోటి నుంచి బీజేపీ ప్రస్తావన రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్డీఏతో పొత్తులో ఉంటూనే తమతో చర్చించకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన చేయటమే ఏపీ బీజేపీకి పెద్ద షాక్. నిజానికి ఈ పార్టీకి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే, కానీ పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందంటూ ఓ ప్రకటన చేసి ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు జనం మధ్యలో ఉన్నాయి, ఒక్క బీజేపీ మినహా. సీఎం జగన్ తరచూ బటన్ నొక్కే వంకతో జనంలోకి వెళ్తున్నారు. గడప గడపకు అంటూ నాయకులను ప్రజల్లోకి పంపిస్తున్నారు. దీంతో వైసీపీ జెండాలు రాష్ట్రంలో రెపరెపలాడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ, జనసేనలు కలిసి బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో రెండు పార్టీల జెండాలు కనిపిస్తున్నాయి. ఎటొచ్చి బీజేపీ జెండానే కనిపించడం లేదు. కనీసం పొత్తు లేదని చెప్పినా ఎవరి దారి వారు చూసుకోవచ్చు కదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పట్లో ఈ విషయం తేల్చేలా కనిపించడం లేదు. దాదాపు ఎన్నికల ముందే బీజేపీ తన నిర్ణయం చెప్పేలా కనిపిస్తోంది.